హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్. నేను లాంగ్ ఫ్రాక్ కోసం మొత్తం టోటల్గా 5.5 మీటర్ల క్లాత్ అనేది చూపించాను కదా. పన్నా ఎక్కువ ఉందని చెప్పాను కదా. అందులోని పెద్దవాళ్ళకి కటింగ్ చేసిన తర్వాత మిగిలిన దాంతో నేను పిల్లలకి కటింగ్ అనేది మదర్ అండ్ డాటర్ డ్రెస్ లాగా మీకు చూపించాను అనమాట. అంటే తక్కువ క్లాత్లోనే పన్నా ఎక్కువ ఉండేలా తీసుకుంటే జస్ట్ 5.5 మీటర్లే. ఇక్కడ మా పాపకు కుట్టిన డ్రెస్ అనేది మీకు చూపిస్తున్నాను. ఎంత గేరా అనేది వచ్చిందో చూడండి. చాలా ఎక్కువ గేరా అనేది వచ్చింది కదా. నేను పెద్దవాళ్ళకి కటింగ్ చేసేసిన తర్వాత మిగిలిన క్లాత్లోనే నేను పిల్లలకి అనేది అడ్జస్ట్ చేశాను అనమాట. చాలా ఎక్కువ గేరా అనేది వచ్చింది. మొత్తం కూడా ఈ వీడియో అనేది నేను వివరంగా చెప్తాను. ప్రతిదీ స్టిచ్చింగ్ అనేది ఇన్ డీటెయిల్డ్గా చూపించలేదు, కానీ కటింగ్ మొత్తం కూడా మిగిలిన క్లాత్ తోటి ఎలా అడ్జస్ట్ చేశాను అనేది మొత్తం నేను క్లియర్గా చూపిస్తాను. మీ పిల్లలకి ఇలా 5.5 లేదా 5.5 మీటర్లోని మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ అనేది డిజైన్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అనమాట. చాలా బాగా ఫిట్టింగ్ అనేది వచ్చింది. చూడండి, రౌండ్ నెక్ వేసాను అనమాట. చిన్నగా డిజైన్ అనేది మాత్రమే ఇచ్చాను. వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే టిప్స్ అనేవి మీ వరకు చేరుతాయి అనమాట. మీరు స్కిప్ చేసి చూస్తే నేను కొన్ని టిప్స్ చెప్తాను, అవి అయితే మీరు చూడలేరు. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇలా 5.5 మీటర్ల క్లాత్ అనమాట. టోటల్గా ఇలా 4 మడతలు అనేది వేసాను. వేసిన తర్వాత పెద్దవాళ్ళకి ఇలా ఫస్ట్ కట్ చేస్తాను అనమాట. దీని కటింగ్ వీడియో అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. డీటెయిల్డ్గా కావాలంటే చూడండి. ఇప్పుడు మొత్తం పెద్దవాళ్ళు కటింగ్ చేసేగా మిగిలింది ఈ పీస్ మాత్రమే. సో మిగిలింది ఈ పీస్ మాత్రమే కాబట్టి ఇంకొక చివరి కార్నర్ వైపున నేను ఏం చేస్తున్నాను, నడుము 24 ఇంచులు, అందులో సగము 6 ఇంచు, ఫోర్త్ పార్ట్ అనమాట. సగం అంటున్నాను, ఫోర్త్ పార్ట్ 6 ఇంచులు. అయితే ఇక్కడ 6.5 ఇంచులు వచ్చింది. పర్వాలేదు, ఎందుకంటే ఇటువైపున ఏంటంటే ఒకవైపున బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఫుల్గా వచ్చేస్తుంది, ఇంకొక వైపున జాయింట్ పడుతుంది అనమాట. కాబట్టి 6.5 ఇంచులు ఉంచేసాను. అంటే ఇప్పుడు ఇలా సర్కిల్ డ్రా చేస్తున్నాను కదా, ఇది 6.5 ఇంచులు. తర్వాత ఎంత పొడవు ఉంటే అంత పొడవు నేను ఇక్కడ తీస్తాను, కానీ మ్యాక్సిమం 7 to 8 ఇయర్స్ పిల్లలకి ఇప్పుడు మీరు తీసుకున్న లెంత్ కావాలనుకుంటే కనుక టోటల్గా నడుము దగ్గర నుంచి ఒక 25 ఇంచెస్, 24, 23 ఆ రేంజ్లో వస్తుంది అనమాట. హైట్ని బట్టి నేను ఇక్కడ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ కూడా తీసుకుంటున్నాను. ఆ లెంత్ అంతా చూసుకొని, ఎంత లెంత్ ఉందో చూసుకొని కార్నర్ దగ్గర నుంచి కొలుచుకోవాలన్నమాట. లెంత్ అనేది ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి. ఎక్కడి నుంచి? కార్నర్ దగ్గర నుంచి ఇప్పుడు మనం సర్కిల్ అనేది డ్రా చేసాం కదా, అక్కడి నుంచి ఎంత లెంత్ కావాలో చూసుకొని తర్వాత కార్నర్ దగ్గర నుంచి ఫుల్ లెంత్ ఎంత ఉందో చూసుకుంటే మీకు ఈక్వల్గా వస్తుంది అనమాట. అంబ్రెల్లా ఫ్రాక్ అనేది కటింగ్ చేయడానికి ఈక్వల్గా వస్తుంది అనమాట. ఇటువంటప్పుడు ఒకరు హెల్ప్ తీసుకోవాలి. ఇక్కడ మా పాప పట్టుకుంటుంది కార్నర్ దగ్గర. ఇప్పుడు ఎంత లెంత్ కావాలనేది ఇలా మెజర్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా మెజర్ చేసుకుంటూ రావాలి. కార్నర్ దగ్గర నుంచి ఎంత లెంత్ కావాలనేది ఇక్కడ నేను సుమారుగా కార్నర్ దగ్గర నుంచి 29 ఇంచెస్ అలా వచ్చిందనమాట. ఆ 29 ఇంచెస్ నేను ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి మార్కింగ్ చేస్తున్నాను నేను. చూడండి, ఫస్ట్ మీరు పెద్దవాళ్ళకి కటింగ్ చేసిన వీడియో అనేది నేను పెట్టాను డీటెయిల్డ్గా. ప్రతిదీ క్లాత్ అనేది ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా పన్నా అంటే ఎలా మెజర్ చేసుకోవాలి, మీరు తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళ దాంట్లో పెట్టాను నేను. కార్నర్ పాయింట్ దగ్గర నుంచి 29 ఇంచులు వచ్చింది. ఆ 29 ఇంచులు చుట్టూరు కూడా మీరు కార్నర్ పాయింట్ దగ్గర టేప్ ఉంచి అక్కడి నుంచి మెజర్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఎంత లెంత్ ఉందో అంతా తీసుకుంటున్నాను నేను. నార్మల్గా మీకు అంచనాగా చెప్తున్నాను అనమాట. క్లాత్ సేవ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ మదర్ అండ్ డాటర్ డ్రెస్ ఇద్దరువేనమాట. ఇక్కడ చూడండి, ఈ సర్కిల్ వచ్చింది కదా, ఇది 6.5 ఇంచులు వచ్చిందనమాట. ఇక్కడ ఒక వైపున జాయింట్ వస్తుందండి, మీకు చూపిస్తాను, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ 2 పీసులు అనేవి డివైడ్గా ఉంటాయి. ఒకటేమో హాఫ్ సర్కిల్, ఒక వైపునేమో జాయింట్ వచ్చిందనమాట. ఇది పక్కకు తీస్తాను. ఇప్పుడు ఈ క్లాత్ మాత్రమే మిగిలింది. ఇందులోనే నేను బాడీ పార్ట్ అనేది కట్ చేయాలి. ఇప్పుడు బాడీ కట్ చేశాను, అలాగే స్లీవ్స్ కట్ చేశాను. ఇంకా మిగిలిన క్లాత్ను కూడా వేస్ట్ చేయలేదు. చూడండి, నేను ఫ్రిల్స్లో పెట్టాను, మీరు చూసారు కదా స్టార్టింగ్. అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా సింపుల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ మిగిలిన దాంట్లోనే చిన్నపిల్లలకు కదా, పెద్దగా మెజర్మెంట్స్ ఏమి ఉండవు. షోల్డర్ 5 ఇంచులు తీసుకున్నాను. సన్నగానే ఉంది కాబట్టి పాప షోల్డర్ 5 ఇంచులు, చంకడమని 5 ఇంచులు తీసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ వచ్చేటప్పటికి వీళ్ళకి 6.5 ఇంచులు అయితే సరిపోతుందనమాట. నడుము దగ్గర 6 ఇంచులు. ఇప్పుడు ఇలా సర్కిల్ అనేది ఆర్మ్ హోల్ రౌండ్ అనేది డ్రా చేశాను. నెక్ విడ్త్ 2 ఇంచులు. ఇప్పుడు ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ డీప్ బ్యాక్ వచ్చేటప్పటికి ఒక 5 ఇంచెస్ డౌన్ పెట్టాను. ఫ్రంట్ నెక్ డీప్ ఏమో 4 ఇంచెస్ అనమాట. నెక్ వెడల్పు 2 ఇంచులు. ఇలా రెక్టాంగిల్ షేప్ అనేది డ్రా చేసేయండి. ఇందులో రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను నేను.
ఇప్పుడు లెంత్ వచ్చేటప్పటికి చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకి మ్యాక్సిమం ఖర్చులతో కలిపి నేను ఇక్కడ 11.5 ఇంచుల వరకు పెట్టాను. నేను సరిపోతుంది, చూసారు కదా మీరు స్టార్టింగ్లో, సరిపోతుంది అనమాట. చిన్నపిల్లలకి అంచనాగా కుట్టేయచ్చండి, పెద్ద మెజర్మెంట్స్ ఏమీ అవసరం ఉండవు అనమాట వాళ్ళకి. ఇప్పుడు ఇది బాడీ పార్ట్ అనమాట. ఇంకా అడుగున కొద్ది ఖర్చు కోసం వదిలిపెట్టాను. ఇప్పుడు నెక్ అనేది నడుము దగ్గర నుంచి ఇలా క్రాస్గా అనేది చూడండి, కొద్ది క్రాస్గా ఇలా తీయాలి. ఇలా తీయకపోతే నడుము దగ్గర మీరు కుట్టిన తర్వాత ఈక్వల్గా కనిపించదు అనమాట. ఎందుకంటే మనం కుడుతున్నది అంబ్రెల్లా కదా, సర్కిల్ ఫామ్లో ఉంటుంది కాబట్టి కుట్టిన తర్వాత ఈక్వల్గా రావాలంటే మీరు ఇలాగా కట్ చేయాలి నడుము దగ్గర. తర్వాత బ్యాక్ నెక్ అనేది ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేస్తాను. ఫ్రంట్ నెక్ డ్రా చేసిన ప్లేస్లో ఫ్రంట్ వైపున హ్యాండ్స్ చంక దగ్గర లోతు తీయాలి. ఆ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇప్పుడు కొద్దిగా లోతు ఇంకా అంటే ఫ్రంట్ కంటే కొద్ది లోతు అనేది దింపుతున్నాను అనమాట. బ్యాక్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ బ్యాక్ కట్ చేస్తాము. ఇంకా మిగిలిన క్లాత్లో ఏం చేయాలి, హ్యాండ్స్ అనేది కట్ చేయాలి. హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఆల్రెడీ ఇంకో క్లాత్ అనేది ఒక వైపున మిగిలింది, మీరు చూసే ఉంటారు కదా కటింగ్లో మిగిలింది, అందులో నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఆమ్ హోల్ రౌండ్ ఎంత ఉందని చూశాను, ఒక 8 ఇంచులు వచ్చింది. ఆ 8 ఇంచులు ఇలా క్రాస్గా పెట్టేస్తున్నాను. హ్యాండ్ డౌన్ 2.5 ఇంచులు అయితే సరిపోతుంది. 8 ఇంచులు ఇలా పెట్టేస్తున్నాను ఖర్చులతో కలిపి 8 ఇంచులు ఇలా పెట్టి ఇలా రౌండ్ డ్రా చేసేయండి, సరిపోతుంది. తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి 3 ఇంచులు, ఖర్చులు ఒక 2 ఇంచులు అయితే సరిపోతుంది అనమాట. హ్యాండ్ లూజ్ 3 ఇంచులు పెట్టాను, ఖర్చుల కోసం ఒక 2 ఇంచులు ఇలా పెట్టి ఇలా కలిపేయండి. ఇక్కడ కూడా 2 ఇంచులు అనమాట. చూడండి, ఖర్చులతో కలిపి కదా ఆమ్ హోల్ రౌండ్ అనేది మనం మెజర్ చేసాం టేప్ తోటి, ఇలా కట్ చేసేయండి అంతే. హ్యాండ్స్ చాలా సింపుల్గా కట్ చేసేయచ్చు. చిన్నపిల్లలకి హ్యాండ్ డౌన్ 2.5 ఇంచెస్ అయితే సరిపోతుంది అనమాట. మీరు చూసారు కదా, చాలా పెద్ద గేరా అనేది వచ్చింది. మొత్తం మిగిలిన క్లాత్ తోటే నేను చాలా బాగా అడ్జస్ట్ చేసి అనేది కుట్టాను అనమాట. ఎక్కడ వేస్ట్ అనేది అవ్వలేదు క్లాత్ అనేది. పన్నా కూడా ఎక్కువ ఉందిలేండి, పన్నా తక్కువ ఉంటే కష్టం మళ్ళీ. ఇప్పుడు హ్యాండ్ ఖర్చుల దగ్గర ఇలా కట్ ఇచ్చేయండి, మీకు కుట్టుకునేటప్పుడు సింపుల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ బాడీ పార్ట్ కటింగ్ అనేది చేసాము. చేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను మీకు, చూడండి. ఒకవైపు జాయింట్ పడుతుందని చెప్పాను కదా, మొత్తం ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, అలాగే స్కర్ట్ పార్ట్ కట్ చేస్తాము. ఇప్పుడు చూడండి, ఒకవైపునే ఇలా వచ్చింది ఫుల్గాని. అయితే మిగిలిన క్లాత్లో నేను ఇలా చిన్న చిన్న బెల్టలు అనేది స్ట్రైట్గా ఉండి బెల్టలు అనేవి తీసుకున్నాను అనమాట. మీకు చూస్తే మొత్తం చిన్న ఫ్రిల్లా పెట్టాను కదా, మిగిలిన క్లాత్ అంతా అలా తీసేసుకొని వాటిని ఇలా జాయింట్ చేస్తాను, పెద్దగా జాయింట్ చేస్తాను అనమాట. ఇలా చూడండి, ఇలా చిన్న చిన్న పీసులు అనేవి తీసుకుని జాయింట్ చేస్తాను. తర్వాత బాడీ పార్ట్కి లైనింగ్ అనేది అటాచ్ చేసి, తర్వాత నెక్కేమో క్రాస్ పీస్ అనేది మనము బ్లౌజ్కి నెక్ పట్టి ఎలా వేసుకుంటామో అలా వేసాను. నడుం దగ్గరేమో డాట్లు వేసాను. నడుం దగ్గర ఫ్రంట్ వైపున బ్యాక్ వైపున కూడా డాట్స్ అనేది వేసాను అనమాట. సన్నగా బ్లౌజ్కి మనం డాట్స్ ఎలా వేసుకుంటామో అలా వేసాను. ఫ్రంట్ వైపునేమో నెక్ పట్టి అనేది ఎలా తీసుకున్నాను, క్రాస్గా ఉండి పీసులను తీసుకున్నాను, మిగిలిన క్లాత్లో నుంచి వేసాను. తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ వైపున నా దగ్గర ఉన్న లేస్ అనేది ఇలా రౌండ్ షేప్లోనూ ఒక చిన్న డిజైన్ షేప్లో ఇచ్చేసాను. తర్వాత మిగిలిన పీసులను అన్నింటినీ ఇలా కట్ చేసుకుని జాయింట్ చేస్తానని చెప్పాను కదా, చూడండి, దీన్నే ఫ్రిల్ పెట్టడానికి యూజ్ చేశాను అనమాట. ఇలా ఇది ఫ్రంట్ పార్ట్ ఒకటి, బ్యాక్ పార్ట్ ఒకటి. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది. ఫ్రంట్ వైపున లోతు తీయాలండి, చిన్నపిల్లలకైనా సరే లోతు అనేది తీయండి. అలాగే మిగిలిన క్లాత్ కూడా నేను ఎక్కడ వేస్ట్ చేయలేదన్నమాట. ఇప్పుడు మీకు చిన్న టిప్ అనేది షేర్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్ అనేది, బ్యాక్ బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదా, లైనింగ్ అనేది ఇలా తీసుకున్నాను నేను. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేశాను చిన్నపిల్లలకి కాబట్టి, క్రాస్లో ఏం తీసుకోలేదు. మిగిలిన క్లాత్ని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేశాను. అయితే ఒక వైపున ఇలా 2 పీసులు అనేవి వచ్చాయన్నాను కదా, ఆ 2 పీసులని ఇలా జాయింట్ చేయాలన్నమాట. ఒకవైపున ఇలా ఫుల్గా వచ్చేసింది, ఒకవైపున ఏమో జాయింట్ వచ్చిందనమాట. ఖచ్చితంగా జాయింట్ వస్తుందండి, ఎందుకంటే పెద్దవాళ్ళు కట్ చేసేగా మిగిలిన క్లాత్లో కదా నేను కట్ చేశాను, అందుకు జాయింట్ వచ్చిందనమాట. పెద్దవాళ్ళకైతే ఇలా జాయింట్ రాదండి, ఎందుకంటే ఒకవైపున ఫోల్డింగ్స్ ఉంటాయి, ఓపెన్స్ ఉన్న వైపు కదా మనం కట్ చేసాము, అందుకనమాట. ఇలా జాయింట్ చేస్తాను. జాయింట్ చేసిన తర్వాత క్రింద వైపున లేస్ అనేది వేసుకోవచ్చండి. నార్మల్గా కుట్టేసుకుంటే ఇలా కుట్టేసుకోవచ్చు అనమాట. అయితే నేను మిగిలిన క్లాత్ వేస్ట్ చేయడం ఎందుకని చిన్న పట్టీలను అనేవి రెడీ చేశాను కదా, అది ఫ్రిల్లా పెట్టాను అనమాట. ఇది ఒక వైపున ఫ్రంట్ పార్ట్, ఒకటేమో బ్యాక్ పార్ట్. నేను ఈ జాయింట్ ఉన్నదాన్ని ఫ్రంట్ వైపున వేసానండి. ఇప్పుడు జాయింట్ చేసేటప్పుడు చూడండి, ఇప్పుడు బాడీ పార్ట్ అనేది రెడీ అయింది కదా, బాడీ పార్ట్ని ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా నడుముకి ఇలా జాయింట్ చేసేయాలన్నమాట. నడుము కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకొని ఫస్ట్ బాడీ పార్ట్ ఓన్లీ ఒరిజినల్కి మాత్రం జాయింట్ చేయాలి, ఒరిజినల్కి మాత్రమే, ఇంకా లైనింగ్ అనేది అటాచ్ చేయలేదు. చిన్నపిల్లలకు కదా మీకు ఇన్విజిబుల్గా చూపిస్తున్నాను. ఇలా అటాచ్ చేసుకోవాలి. తర్వాత దీని మీద లైనింగ్ వేయండి. ఇప్పుడు
ఫస్ట్ ఆ 2 అటాచ్ చేసిన తర్వాత అప్పుడు లైనింగ్ అనేది దాని మీద చూడండి. అప్పుడు 3 కలిపి అటాచ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే మీరు ఒకేసారి. అంటే అడుగునేమో ఒరిజినల్, దాని మీదేమో బాడీ పార్ట్ రాంగ్ సైడ్ ఏమో పైకి, దాని మీదేమో లైనింగ్. ఈ 3 కలిపి అటాచ్ చేసిన తర్వాత అటాచ్ చేసిన తర్వాత చూడండి ఇలా వస్తుందన్నమాట. ఇలా ఓకేనా, మీకు అర్థమైందా? క్లియర్గా ఇలా వస్తుందన్నమాట. ఇలా వేస్తే మీకు ఏమవుతుందంటే ఖర్చు అనేది లోపల ఉండిపోతుంది అనమాట. ఓన్లీ లైనింగ్ మాత్రమే కనిపిస్తుంది. ఇటు ఒరిజినల్, అడుగున లైనింగ్, ఈ బాడీ పార్ట్ ఖర్చు అనేది లోపలికి ఉండిపోతుంది అనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఇది చాలాసార్లు చాలా వీడియోల్లో షేర్ చేశాను నేను కూడా. ఇది చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఒక్కసారి నేను చెప్పిన వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఖర్చు అనేది చూపిస్తాను. లోపల ఉంటుందండి ఖర్చు అనేది. లోపల చూడండి మొత్తం. అంటే ఇది ఒరిజినల్ కదా, పైన ఒరిజినల్ కదా, అడుగున లైనింగ్ కదా, లైనింగ్కి ఒరిజినల్కి మధ్యలో ఖర్చు ఉండిపోతుంది చూడండి. బ్యాక్ సైడ్కి తిప్పామనుకోండి బాడీ పార్ట్ అనేది మీకు లైనింగ్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. నీట్గా ప్రొఫెషనల్ స్టైల్లో ఉంటుందన్నమాట. అటువైపుకి తిప్పితే అసలు మీకు ఖర్చు అనేది కనిపించదు అనమాట. అటువైపుకి తిప్పి చూపిస్తాను చూడండి. ఇలా లోపల ఉండిపోయింది కదా ఖర్చు, చూడండి లోపల వైపున అసలు మీకు ఖర్చు అనేది అస్సలు కనిపించదు అనమాట. ఇలా ఫ్రంట్ బ్యాక్ రెడీ చేసేసుకున్నాం. రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసి హ్యాండ్స్ జాయింట్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇక్కడ అడుగున ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసి కుట్టేశానండి. ఇక్కడ నేను జస్ట్ ఫోల్డింగ్ చేశాను. ఎక్కువ గేరా ఉంది కాబట్టి కరు షేప్లో తిరుగుతుంది. కావాలనుకుంటే మీరు పికో కూడా చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం ఏం లేదు. నేను ఇక్కడ జస్ట్ ఫోల్డింగ్ చేశాను. ఫోల్డింగ్ చేసిన తర్వాత షోల్డర్స్ 2 కలిపి ఇలా జాయింట్ చేశాను. షోల్డర్స్ 2 జాయింట్ చేసేటప్పుడు నెక్ వైపు నుంచి జాయింట్ చేయాలి. ఇలా షోల్డర్స్ అనేది జాయింట్ చేస్తాను. ఇప్పుడు వీటికి చేతికి హెమ్మింగ్ వేసుకోవాలన్నమాట. అయితే ఫస్ట్ ఇక్కడ ఇలా షోల్డర్స్ జాయింట్ చేసేసాక ఇలా ఉంది. ఇలా ఫ్రంట్ అనేది హ్యాండ్స్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు హ్యాండ్స్ కూడా లోత్ అనేది తీయాలండి. చూడండి లోత్ అనేది తీసాను. లోత్ తీసిన వైపు ఫ్రంట్ అనమాట, అది చూసుకోండి. ఇలా వెయ్యాలన్నమాట. క్లాత్ అనేది ఇలా రాంగ్ సైడ్ లోపలికి ఉంచి, ఒరిజినల్ ఏమో ఇలా పైకి ఉంచి, ఫ్రంట్ వైపు లోత్ తీసిన ప్లేస్లోనేమో చిన్నగా మీకు గుర్తు అనేది పెట్టుకోండి. అయితే చాక్ పీస్తో కానీ లేదా కత్తెరతో చిన్న కట్టించుకొని అది ఫ్రంట్ వైపు వచ్చేలా చూసుకొని జాయింట్ చేయండి. తర్వాత సైడ్లు అనేది జాయింట్ చేయాలి. సైడ్లు జాయింట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే నడుము దగ్గర వరకు జాయింట్ చేసి ఎలా చేయాలనేది చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అందుకే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అడుగు నుంచి సుమారుగా ఒక 5 ఇంచుల పై వైపున నేను ఇప్పుడు నడుం పట్టి అంటున్నానంటే ఇలా పట్టి అనేది రెడీ చేసుకున్నాను కదా, ఈ పట్టీని నేను ఇక్కడ అటాచ్ చేస్తున్నాను ఫ్రిల్స్గా పెట్టేటప్పుడు ఏం చేయాలంటే ఇలా పై వైపుకి పెట్టి ఫ్రిల్స్ పెట్టి తర్వాత అటువైపుకి టర్న్ చేసి పైన ఒక కుట్టు వేయాలన్నమాట. అప్పుడు ఫ్రిల్స్ నీట్గా కనిపిస్తాయి. ఇక్కడ మీకు కుట్టు కూడా చూపిస్తాను. ఇలా సుమారుగా ఒక 5 ఇంచుల పై వైపున ఇప్పుడు మనం రెడీ చేసుకుని ఈ పట్టీని తీసుకొని ఈ పట్టీ అనేది పైనుంచి చూడండి ఇలా పైకి ఉండాలన్నమాట. రెడీ చేసుకున్న పట్టీ అనేది పైకి ఉంది చూడండి, అడుక్కి లేదు. ఇలా పైకి పెట్టి అప్పుడు చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలన్నమాట. మిగిలిన క్లాత్ అంతా నేను జాయింట్లు వేసాను. ఇలా వస్తుంది అటువైపుకి. 5 ఇంచీలు అనేది మధ్యలో మీరు కొలుచుకుంటూ ఉండండి. కొలుచుకుంటూ ఉంటే మీకు నీట్గా వస్తుంది. లేదంటే ఇక్కడ ఒక గుర్తులాగా ఏదైనా మార్క్ అనేది చేసుకుంటే మిషన్ మీద సరిపోతుంది. అక్కడ మిషన్ మధ్యలో ఎల్లో కలర్ డిజైన్ అనేది కనిపిస్తుంది కదా, నేను అది అంచనాగా చూసుకొని ఫ్రిల్స్ అనేవి పెట్టేశాను అనమాట. ఇలా చిన్నగా 5 ఇంచులు ఇలా మీరైతే టేప్తో ఇలా మధ్యలో మెజర్ చేసుకుంటూ ఉండండి, ఎక్కువ తక్కువలు రాకుండా. ఇలా వీలైనంత వరకు ఇంకా ఎక్కువ క్లాత్ ఉన్నదనుకోండి ఇంకా ఎక్కువ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. నా దగ్గర ఉన్న క్లాత్ తోటే కాబట్టి మరీ దగ్గరికి ఏం పెట్టట్లేదు, అలా అని దూరంగా కూడా పెట్టట్లేదు. సరిపోయి ఇలా చిన్న ఫ్రిల్స్ అనేవి జాయింట్స్ వేసాం కదా మనము, మిగిలిన క్లాత్ అంతా కలిపేసి జాయింట్స్ వేసాం కాబట్టి ఆ జాయింట్స్ ఏం కనిపించవు. ఇలా ఫ్రిల్స్ అనేది పెట్టేశాను. ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఫ్రిల్స్ అనేది పై వైపుకి పెట్టాం కదా, ఇప్పుడు క్రింద వైపుకి ఇలా టర్న్ చేసి క్లాత్ని ఒక కుట్టు వేయాలన్నమాట. ఖచ్చితంగా ఈ కుట్టు అనేది వేయాలి. చూడండి ఇలా వేసాం మనము. అటువైపు క్రింద వైపుకి డౌన్ చేసి పైన లాగినట్టు పట్టుకొని ఒక కుట్టు వేయాలన్నమాట. అప్పుడే నీట్గా ఫ్రిల్స్లా ఉంటాయి. కుట్టు వేయకపోతే అస్సలు బాగోదండి. ఖచ్చితంగా కుట్టు అనేది వేయాలన్నమాట. అదొకటి చూసుకోండి. అణిగినట్టుగా ఉంటుందన్నమాట కుట్టు వేయడం వల్ల. కుట్టు వేసేటప్పుడు కూడా ఈ ఫ్రిల్స్ అడ్డదిడ్డంగా వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు నీట్గా సర్దుకుంటూ ఇక్కడ ఎలా అంటే ఈ ఫ్రాక్కిని ఈ ఫ్రిల్స్ వేసిన దానికి కరెక్ట్గా చూసుకొని మధ్యలో వచ్చేలా వేసుకోవాలన్నమాట. అంటే మనం ఫ్రిల్స్కి పెట్టాం కదా చిన్న ఫ్రిల్స్, దాని మీద పడాలి కుట్టు అనేది, ఎడ్జ్లో రావాలన్నమాట. అది చూసుకోండి. ఇలా వేయడం వల్ల మంచి లుక్ వచ్చిందనమాట. నాకైతే సరిపోదండి, పెద్దవాళ్ళకైతే సరిపోదు. మిగిలిన క్లాత్ అంతా పిల్లలకు కాబట్టి ఇలా బాగుంటుంది కాబట్టి ఇలా వేసాను అనమాట. పెద్దవాళ్ళకైతే అసలు సరిపోదు ఇంకా క్లాత్ అనేది, ఎందుకంటే మనము పెద్దవాళ్ళకి అడ్జస్ట్ చేసాము, పిల్లలకి అడ్జస్ట్ చేసాము కాబట్టి మిగిలిన క్లాత్ కూడా ఎక్కడ వేస్ట్ చేయలేదు కాబట్టి ఇంకా పెద్దవాళ్ళకైతే ఇలా రాదనమాట. కాబట్టి పిల్లలకు కాబట్టి బాగుంటుందని పాపకైతే ఇలా వేసాను నేను.
ఇలా పైనుంచి ఇది వేయడం వల్లే మంచి లుక్ వచ్చింది ఇంకా బాగా. నేను మొత్తం కూడా మీకు ఏం స్టిచ్చింగ్ చూపించలేదండి, వీడియో అనేది లెంత్ అయిపోతుందని. చిన్న చిన్న పాయింట్సే చెప్పాను కాబట్టి అందుకే స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను. చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో మీకు. దీనికి చివరి వైపున లేస్ కూడా యాడ్ చేశాను అనమాట. దానివల్ల మంచి లుక్ వచ్చిందండి. ఏదైనా పార్టీ వేర్గా అలా బాగుంటుంది, పర్వాలేదు. మంచి లైటింగ్లో బాగా కనిపిస్తాయి ఇటువంటి డ్రెస్సెస్ అనేవి. ఇలా కుట్టు అనేది పైనుంచి వేయాలన్నమాట. అణిచినట్టుగా ఉంటుంది. ఇలా కుట్టు వేయడం వల్లే మంచి లుక్ వస్తుంది. క్లాత్ అనేది ఆల్రెడీ చాలా నలిగిపోయినట్టు అయిపోయింది కాబట్టి ఒకసారి ఐరన్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. పెద్దవాళ్ళది స్టిచ్చింగ్ కూడా పెడదామని చూస్తున్నాను కానీ అయితే లాంగ్ ఫ్రాక్లకి వ్యూస్ ఏమి ఎక్కువ రావడం లేదు కదా. వీడియో ఎడిట్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది అనమాట. దానివల్ల నేను ఎడిట్ చేయలేకపోతున్నాను. వీడియోస్ కూడా ఒక 2 months అయితే స్లోగానే వస్తాయండి. ఎందుకంటే నేను గ్రూప్ 2కి అనేది ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి. వేరే ఛానల్ కూడా పెట్టాను కాబట్టి అందులో ఎలా పెట్టాలో అర్థం అవడం లేదు. ఆ ఛానల్ అనేది పర్వాలేదు, బాగానే వెళ్తుంది కదా అనేసి మనము పెడితే ఇంకా బాగుంటుంది. కానీ ఇటువైపు గ్రూప్ 2 అనేది కూడా ఉంది కదా, అది కూడా ఇంపార్టెంట్ కదా. ఆ రెండింటిని ఎలా మేనేజ్ చేయాలో తెలియడం లేదు పిల్లలతో. అయితే ఫస్ట్ అయితే గ్రూప్ 2కే ప్రిఫరెన్స్ ఇద్దామని చూస్తున్నాను. ఇలా చివరి వైపున లేస్ అనేది యాడ్ చేసేయండి. కాబట్టి వీడియోస్ అనేది నేను రెగ్యులర్గా పోస్ట్ చేయకపోయినా సరే నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఈ February 25 వరకు అయితే మాత్రం మీరు కొద్దిగా మరి తప్పదండి. ఎందుకంటే గ్రూప్ 2కి ప్రిఫరెన్స్ ఇస్తేనే మంచిది అనిపిస్తుంది. మనం ఎప్పుడు యూట్యూబ్ని నమ్ముకొని ఉండకూడదు అనమాట. మనకి ఇంకా పిల్లలతోటి ఎక్కడికి వెళ్ళడానికి లేక వేరే ఆప్షన్ లేక మనం ఇది అనేది చూస్ చేసుకున్నాం కానీ ఎప్పుడు దీంతోటే ఉండకూడదనమాట. చూద్దాం గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతుంది మరి హానెస్ట్గా ఎలా ఉంటుందో రిజల్ట్ అనేది చూద్దాం. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు టిప్స్ అనేవి చూడండి. ఇలా హ్యాండ్స్ దగ్గర నుంచి జాయిన్ చేసేటప్పుడు చంక దగ్గర కరెక్ట్గా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత నడుము దగ్గర వరకు ఎంతైతే టైట్గా కావాలనుకుంటున్నారో అక్కడ వరకు కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలి. ఫస్ట్ నడుము దగ్గర వరకు కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇలా చూడండి, ఇలా నడుము దగ్గర వరకు వేసుకుంటూ వచ్చేయండి. కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసిన తర్వాత దీని దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ క్రింద వైపుకి మొత్తం మీరు లైనింగ్ ఒరిజినల్ కలిపి పట్టుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇలా ఒరిజినల్ లైనింగ్ కలిపి పట్టుకొని ఒక 1 ఇంచ్ డౌన్ వరకు వేసి 4 కలిపి పట్టుకొని వేసి తర్వాత అక్కడి నుంచి ఏం చేయాలంటే లైనింగ్ ఒరిజినల్ సెపరేట్ చేయాలన్నమాట. అది ఎలా అనేది చెప్తాను చూడండి. ఇలా చూడండి, అడుగున లైనింగ్ అనేది కొద్దిగా అడుగుకి తోసిన తర్వాత లైనింగ్ అనేది పక్కకు వేస్తాను అనమాట. అడుగును లేదు. ఇప్పుడు 2 ఒరిజినల్స్ కలిపి పట్టుకొని ఒరిజినల్ మీద చూడండి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా వచ్చేసి ఓన్లీ ఒరిజినల్ మీద మాత్రమే కుట్టి వేస్తున్నాను అనమాట. మీకు అర్థమైందా? లైనింగ్ మీద పడతలేదండి. పైన లైనింగ్ నార్మల్గా పక్కకు ఉంది, అడుగున లైనింగ్ అడుగున ఉందన్నమాట పక్కకి. ఓన్లీ ఒరిజినల్ మీద మాత్రమే కుడుతున్నాను. ఇప్పుడు ఒరిజినల్ అనేది కుట్టేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ పక్క నుంచి ఇంకో కుట్టు అనేది వేసుకుంటూ వచ్చి అలాగే నడుము దగ్గర వరకు కుట్టు వేసుకుంటూ వచ్చి సేమ్ ఇదే విధంగా నడుము దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ డౌన్ వరకు లైనింగ్ ఒరిజినల్ కలిపి ఇప్పుడు మనం ఒరిజినల్ కుట్టేసాం కదా, ఈ ఒరిజినల్ని ఇలా లోపలికి పెట్టేసి ఇప్పుడు లైనింగ్ పైన ఉన్న లైనింగ్ అడుగునున్న లైనింగ్ ఈ 2 కలిపి పట్టుకొని ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా బయటకు వచ్చేసి ఇప్పుడు ఒరిజినల్ మీద పడకుండా లైనింగ్లు మాత్రం 2 పైన ఉన్న లైనింగ్ అడుగునున్న లైనింగ్ 2 కలిపి పట్టుకొని ఈ 2 లైనింగ్ల మీద కుట్టు అనేది వేయాలన్నమాట. ఇలా 2 అనేది కలిపి పట్టుకొని 2 లైనింగ్ల మీద ఒక కుట్టు అనేది వేయాలి. ఇలా 2 కలిపి పట్టుకొని రెండింటి మీదకి కలిపి ఒక కుట్టు అనేది వేయాలన్నమాట. అంటే లైనింగ్ విడిగా ఒరిజినల్ విడిగా వేయాలి. ఓకేనా? మీకు క్లియర్గా అర్థమైంది కదా. స్టిచ్చింగ్ టోటల్గా చూపించలేదండి, మొత్తం అయితే ఇలా రెడీ అయిందనమాట. చాలా బాగుంది. మీరు స్టార్టింగ్లో చూసారు కదా, ఎక్కువ గేరా అనేది వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే పెద్దవాళ్ళ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది పెట్టాలా లేదా అనేది ఆలోచిస్తున్నాను. చెప్తున్నాను కదా, ఎడిటింగ్కి చాలా టైం పడుతుందని. మీరు పెట్టమని ఎక్కువ మంది అడిగితే పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.